నెల్లూరు నగరాన్ని ట్రాఫిక్ కష్టాలు వదలడం లేదు. ఏ దారిలో చూసినా వాహనాలు ఒకటి వెనకాల ఒకటి నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కారణాలు ఏమైనప్పటికీ నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. నగరంలోని రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జిని గత నెల రోజులుగా మూసివేశారు. ఈ రోడ్డును పునర్నిర్మించే క్రమంలో ట్రాఫిక్కు పలు రూట్లలో దారి మళ్లిస్తున్నారు. దీంతో విజయమహల్ గేట్ సమీపంలోని బాక్స్ టైప్ బ్రిడ్జ్ వద్ద వాహనాల రద్దీ పెరిగిపోయింది. పొగతోటలోని ఆసుపత్రులకు, గాంధీబొమ్మ సమీపంలోని షాపింగ్ మాల్స్కి వెళ్లాలంటే ఇదొక్కటే దగ్గరి దారి. గతంలో ద్విచక్ర వాహనాలతో పాటు ఆటోలు కూడా ఈ బాక్స్ టైప్ వంతెన నుంచి వెళ్లేవి. ఇప్పుడు 4 చక్రాల వాహనాలు కూడా ఈ రూట్లో రావడంతో వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. నగరంలో వాహనాల సంఖ్య పెరగడంతో పాటు రహదారులను వెడల్పు చేయకపోవడంతో ప్రతి క్షణం ఏదో ఒక చోట ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు, పాలకులు స్పందించి ట్రాఫిక్ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.